తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రధాని నరేంద్ర మోడీ గారిని కలవడం జరిగింది. దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీ అయితే సీఎం రేవంత్ రెడ్డిపై కొన్ని ప్రశ్నల వర్షం అయితే కురిపిస్తుంది. గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ కు ఒక రోజు ముందు బీజేపీ ప్రధానిని కాంగ్రెస్ ముఖ్యమంత్రి కలవడంలో ఉన్న మర్మం ఏంటి అంటూ బీఆర్ఎస్ పార్టీ అయితే రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తుంది. కాంగ్రెస్ ముఖ్యమంత్రి మేము గెలిచినా ఓడినా కానీ మాకు ఏమీ ఫరక్ పడదు అనడంలో ఉన్న మతలాభం ఏంటి? ఆ ఇద్దరి కళ్ళల్లో ఆనందం ఏమిటో, మోడీ అపాయింట్మెంట్ ఇంత సులువుగా దొరకడం ఏమిటో, రాహుల్ అపాయింట్మెంట్ దొరకకపోవడం ఏమిటో, సీఎం రేవంత్ రెడ్డిని నడుపుతున్నది కాంగ్రెస్ బీజేపీ సంకీర్ణ సర్కార్, వీరికి తెలంగాణ ప్రయోజనాలు పట్టవు అంటూ ఒక పోస్ట్ అయితే బీఆర్ఎస్ పార్టీ చేయడం జరిగింది సోషల్ మీడియాలో. అయితే నిజానికి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీ గారిని కలవడం జరిగింది. ముఖ్యంగా కులగణన, ఎస్సీ వర్గీకరణ బిల్లులపై, అలాగే బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించడంపై కావచ్చు, ప్రాజెక్టులకు నిధులు, ఇలా తెలంగాణకు కావాల్సిన కొన్ని విషయాలపై, ముఖ్యంగా నిధులపై, అలాగే బడ్జెట్ పై అయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్రధాని నరేంద్ర మోడీ గారిని కలిసినట్లయితే తెలుస్తుంది. వారితో చర్చించినట్టు తెలుస్తుంది. దాదాపు గంటకు పైగా ఈ యొక్క సమావేశం అయితే సాగినట్టు కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఎమ్మెల్సీ ఎన్నికలకు ఒక రోజు ముందు ఎందుకు బీజేపీ ప్రధానిని కాంగ్రెస్ ముఖ్యమంత్రి కలవడానికి కారణం ఏంటి అని చెప్పేసి అయితే వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. సో అసలు విషయం ఏంటంటే, తాజాగా గత కొన్ని రోజుల నుండి సీఎం రేవంత్ రెడ్డికి అలాగే కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మధ్య గ్యాప్ అయితే ఏర్పడినట్టు బీఆర్ఎస్ అయితే ప్రచారం చేస్తుంది. సో ఈ మధ్య పెద్దగా రాహుల్ గాంధీని సీఎం రేవంత్ రెడ్డి కూడా కలిసిన సందర్భాలు కూడా లేవు. సో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వెళ్లి రాహుల్ గాంధీ గారిని కలిసేవాళ్ళు, అలాగే సీతక్క కూడా రాహుల్ గాంధీని కలిసేది. సో రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేతల్ని కలిసేవాడు, కానీ రాహుల్ గాంధీని మాత్రం పెద్దగా కలవలేదు. సో ఈ మధ్య ఒక వారం క్రితం అనుకుంటా సో రాహుల్ గాంధీని కలిసినట్లయితే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అయితే వార్తలు అయితే వచ్చాయి. రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీతో భేటీ అయి చర్చించారని చెప్పేసి. బట్ ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారిని కలిసిన ఫోటోలు కావచ్చు, వీడియోస్ కావచ్చు, ఎక్కడ కూడా కనిపించలేదు. కేవలం పాత ఫోటోలనే వాడుతూ రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డి గారు కలిశారని చెప్పేసి వార్తలు వచ్చాయి. సీఎం రేవంత్ రెడ్డి కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. నాకు రాహుల్ గాంధీకి ఎలాంటి గ్యాప్ లేదు, నేను కలిశానని చెప్పేసి. సో ఇలా మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ మధ్య గ్యాప్ ఏర్పడ్డదని చెప్పేసి బలంగా ప్రచారం చేస్తుందో, అది కొంచెం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు కొంచెం ఎఫెక్ట్ అయిన సందర్భంలో ఈ రకంగా కలవందే కలిశాడు అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వచ్చాయి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా నుండి. సో ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ గారిని కలవడం ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు. సో రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇస్తలేడు, కానీ ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకు ఇస్తున్నాడు? ఇంతకీ రేవంత్ రెడ్డి నడుతున్న కాంగ్రెస్ పార్టీ గవర్నమెంటా, లేక బీజేపీ గవర్నమెంటా, లేక బీజేపీ కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం అని చెప్పేసి ఈ రకంగా బీఆర్ఎస్ పార్టీ అయితే బీజేపీ అలాగే కాంగ్రెస్ పార్టీపై బురద చల్లే ప్రయత్నం అయితే చేస్తుంది. ఏది ఏమైనా కానీ సో ప్రధాని నరేంద్ర మోడీ గారిని రేవంత్ రెడ్డి గారు కలవడం అయితే ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు ఒక సంచలనం అని చెప్పవచ్చు. మరి అది కాంగ్రెస్ కి ఎఫెక్ట్ అవుతుందా, బీజేపీకి ఎఫెక్ట్ అవుతుందా, లేకపోతే బీఆర్ఎస్ కి ఎఫెక్ట్ అవుతుందా వేచి చూడాలి.